మంది ఐశ్వర్యం సంపాదించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అన్యాయంగా డబ్బు సంపాదించే వాళ్ళు కొంతమంది ఉంటారు. లేదంటే ఏదైనా ఒక మాయ మాటలు చెప్పి కానీ, ఇతరుల్ని మోసం చేసి కానీ, అబద్ధాలను వల్లించి కానీ, లేదంటే ఏదో రకంగా సంపాదించే వాళ్ళు చాలామంది ఉంటారు. లేదంటే వారి కష్టాన్ని నేనేదో కష్టపడితే నేను ఐశ్వర్యవంతుని అయిపోతాను, నేనేదో ప్రయాసపడితే కోటీశ్వరుడు అయిపోతానని చాలామంది మనుషులు ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఏంటంటే, యెహోవా భయం వారికి ఐశ్వర్యం. దేవునికి భయపడడం ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో, ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధతకు మనము గౌరవం ఇచ్చి, ఆయన పరిశుద్ధతకు, దేవుని యొక్క ఔన్నత్యానికి మనం భయపడి ఆయనకి విధేయత చూపించి ఎప్పుడైతే మనం దేవునికి లోబడతామో, దేవుని వాక్యం చెప్తుంది మనం ఏంటంటే ఐశ్వర్యవంతులు అవుతావు. ఎప్పుడంటే నువ్వు దేవునికి భయపడడం నేర్చుకున్నావు, ఎప్పుడైతే నువ్వు దేవునికి విధేయత చూపించడం నేర్చుకుంటావో, నువ్వు ఖచ్చితంగా ఐశ్వర్యవంతుడు అవుతావు. నీకు ఎంత ధనము ఎప్పుడు ఏది అవసరమో దేవుడు దాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఎలాగైనా దేవుడు కార్యం చేస్తాడు నీ జీవితంలో. ఎవరినైనా ప్రేరేపించి, లేదంటే దేవుడే